గురువు గారు చదవమంటారు. మొదలుపెట్టినాను. సమయం చాలా అమూల్యమైంది. రమణ అమృతవాణి 88. ఓ రకంగా చూస్తే జ్ఞాని శిశువు ఒక్కటే. వస్తువులు సంగతులు ఉన్నంతసేపే శిశువుకి. గురుగారు నీ వాయిస్ సరిగా రావటంలో నా వాయిస్ లేకపోతే అమ్మాయిని చదువుకోను. సరే గురుగారు, సరే శ్రీలత కానీ శ్రీలక్ష్మి కానీ శ్రీలక్ష్మి దగ్గర ఉందా? ఉంది గురుగారు. మెల్లగా చదువు, నువ్వు చదివితే అలా కనపడుతుంది. ఓ రకంగా చూస్తే జ్ఞాని శిశువు ఒక్కటే. ఒక్క నిమిషం. శిశువు అంటే బాగా అర్థం అవుతుంది. శిశువు అంటే మా పరిణత లేని మనస్సు ఇంకా బయటికి రాని, పుట్టి అప్పుడే పుట్టడం కాదు, కొంచెం తిరుగుతూ ఉంటూ నవ్వుతూ నీ మాట అర్థం చేసుకుంటూ ఉంటాడు. అంటే గ్రహిస్తూ ఉంటాడు. సరే, ఏడాది లోపు అనుకుంటాం మనలో మాట. మరైతే అంటే ఎవరు? చెప్పమ్మా. శిశువు అర్థమైంది. నువ్వు జ్ఞానిని ఏ విధంగా నువ్వు గుర్తిస్తావు? ఎందుకంటే నువ్వు నవ్వితే నవ్వుతాడు. అమ్మా, ఎందుకు చేస్తావో తెలియదు, ఎందుకు నవ్వుతాడో తెలియదు. సో ఒక తల్లిగా సముదాయం జరుగుతుంది అక్కడ శిశువుకి. సరే, శిశువు మానసిక స్థితి తల్లికి తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు. సరే, కాసేపు శిశువుని పక్కకి పెడదాం. మరి జ్ఞాని అంటే ఎలా గుర్తిస్తావు? జ్ఞాని అనేవాళ్ళు ఉన్నారా అసలు? ఏమ్మా? సరే, నువ్వు కాసేపు ఉండు. ఈ లోపల నేను ఉన్నారా ఆయన రవి? అది ఎక్కడికో పోయినట్టున్నాడు. మీరు చెప్పండి శ్రీనివాసరావు గారు. కష్టం. ఏది ఎందుకు చేస్తాడో ఎలా చేస్తాడో అందరితో కలిసి చేసినట్టుగానే కనపడుతూ ఉంటాడు, చేయనట్టు ఉంటాడు. ఏంటంటే నాయన, జ్ఞాని యొక్క మానసిక స్థితి శిశువు స్థితి రెండు ఒకటేనని చెప్పటం. ఒకటే. జ్ఞాని అంటే ఏమిటో మనకు తెలియకపోవచ్చు. ఎవరిని గుర్తించలేరు అంటే జీవితంలో జ్ఞానుల్ని గుర్తించడం కష్టం. అంతవరకు బాగానే ఉంది. అయితే మనస్సు ఉంటుందా జ్ఞానికి అంటే ఉంటుంది, కానీ దగ్ధబీజంలాగా ఉంటుంది. దాన్నే రమణ తాడు ఆకారంలో ఉంటుంది, కానీ ప్రాపంచిక విషయాలు అది ఏది బంధించదు. మాట్లాడతారు, చూస్తారు, తింటారు, తిరుగుతారు. ఇంద్రియ వ్యాపారములు రికార్డింగ్ ఉండదు అక్కడ. వాడు ఏ విధంగా అయితే ఏది రికార్డు చేయకుండా నిలిచి ఉంటాడో, స్వరూపము నెరిగిన వారు కూడా దేహంతో ఉంటూ మనస్సు ఉంటూ నథింగ్ ఈజ్ రికార్డెడ్. అది పాయింట్. ఏమా? ఇప్పుడు చదువు, తర్వాత మళ్ళీ వద్దాం. వస్తువులు సంగతులు ఉన్నంతసేపే
శిశువుకి వాటి పట్ల ఆకర్షణ. అవి గతించగానే మనకి దృష్టి ఉండదు. ఈ విషయం మీకు బాగా అర్థమవుతుంది. అవును. పసిపిల్లవాడు ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తాడో తెలియదు. సముదాయిస్తే ఏడు మర్చిపోతాడు. ఉమ్. నేను ఫలానా దానికి ఏడుస్తున్నానని చెప్పడు. అవును. నిజంగా. అవును. ఎందుకు నవ్వుతున్నాడో తెలియదు. నువ్వు నవ్వేస్తే నవ్వుతాడు, అసౌకర్యం వస్తే ఏడుస్తాడు. అవును. అప్పుడప్పుడు ఏమంటున్నారు? సంగతులు, వస్తువులు ఆడుకుంటూ ఉంటూ ఎంతసేపు ఆకర్షణ? క్షణకాలం. ఉన్నంతసేపు. ఎదురుగా ఉన్నంతసేపు అది గతించిన తర్వాత కూడా దాని మీద దృష్టి ఉండదు. ఉండదు. అంటే రికార్డు ఉండదు. ఎప్పటికప్పుడే. రికార్డింగే కాదు, ఎప్పటికప్పుడు ఉన్నట్టు కూడా తెలియదు. తెలీదు. ఆడుకుంటున్నట్టుగా నువ్వు అనుకుంటావు. ఆ, గిలక్కాయలతోటో వస్తువుతోటో అవును. పట్టుకుంటున్నాడని చెప్పి అనుకుంటావు. ఉమ్. అప్పుడప్పుడు పసిపిల్లల్ని దాన్ని ఏమంటారు, అన్నప్రాసం రోజును లేకపోతే ఇంకేదో పుణ్యావచనలు అన్ని అవును. వస్తువులు పెట్టి పెడతారు. తీసుకోమంటారు. అవును. అందులో అన్ని పెడతారు. అవును. తాను తీసుకున్నది నీకు తెలిసేమిటో పిల్లవాడికి తెలియదు. తెలీదు. కలం తీసుకుంటే రాస్తాడనుకుంటావు, కత్తి తీసుకుంటే శౌర్యం అనుకుంటావు, పుస్తకం తీసుకుంటే చదువుతా అనుకుంటావు నువ్వు. ఉమ్. కానీ తీసుకునే పిల్లవాడికి తెలియదు. తెలియదు. అవును. ఉన్నంతసేపే ఆకర్షణ, పరాచలోభ. అలా వస్తువులు, సంఘటనలు శిశువుపై ముద్ర వేయవని, ప్రభావితం చేయవనేది తేటతెల్లం. జ్ఞాన విషయం కూడా అంతే. ఇది అర్థమైంది బాగానే. ఇక్కడ ఈ విషయం ఎందుకు చెబుతున్నారు? ఉమ్. పసిపిల్లవాడి సంగతి నీకు బాగా తెలుసు. అవును. నువ్వు ఎంత చెప్పినా పిల్లవాడికి గుర్తు రాదు. ఉమ్. ఇప్పుడు కూడా చిన్నతనంలో జరిగిన విషయాలు పెద్ద అయిన తర్వాత చెప్పినా కానీ చెప్పలేడు పిల్లవాడు. ఉమ్. నథింగ్ ఈజ్ రికార్డెడ్. ఉమ్. నీకు తెలుసు ఏమైందో, ఉమ్. వాడికి తెలియదు. ఉమ్. అంటే జ్ఞాని యొక్క మనస్సు కూడా పసిపిల్లవాడిలాగా నథింగ్ ఈజ్ స్టోర్డ్, నథింగ్ ఈజ్ రిట్రైవ్డ్, నథింగ్ ఈజ్ అటాచ్డ్ అని అర్థం. అందుకని సరాసరి జ్ఞాని గురించే చెప్పారనుకో నీకు అర్థం కాదు. పసిపిల్లవాడంటే అర్థమవుతుంది. అందుకని ప్రతి ఒక్కరూ పసిపిల్లలతో ఆడుకునే ఉంటారు. నువ్వు ఎన్ని చెప్పినా చిన్నప్పుడు ఇట్లా చేశావు అట్లా చేశావని నాకేం తెలియదు పొమ్మంటాడు. కాబట్టి అజో తమో గుణములు ఏ గుణము లేకుండా ఉంటుంది శిశువు. జ్ఞాని కూడా గుణరహితమై, బంధరహితమై, ద్వంద్వరహితమై, ఇచ్చారహితమై, కోరిక ఉండవు అక్కడ. ఎప్పుడైనా పసిపిల్లవాడు నాకు ఇది కావాలని అడిగాడా నిన్ను? ఒక తల్లిగా అన్ని పనులు చేసి పెట్టాడే, ఏది అడగకపోయినా మరి సర్వేశ్వరుణ్ణి నువ్వు అడగాల, అన్ని ఆయన చేసి పెట్టడు. తల్లికి తల్లి లాంటి వాడు కదా. ఏమీ అడగకపోతేనే అన్ని చేశాడే. సృష్టికర్త పరమేశ్వరుడు, అంతర్యామి, సర్వాంతర్యామి. నీవు అడగకుండానే అన్ని పనులు చేస్తాడు. పాయింట్.
ఉమ్. అందులో సందేహం లేదు. అవును గురుగారు. చూడమ్మా, ఇంకేమైనా ఉందేమో. అయిపోయిందా? అయిపోయింది గురుగారు. పూర్తిగా చదువు, అనుమానాలు ఉంటే చూద్దాం. ఉమ్. ఓ రకంగా చూస్తే జ్ఞాని శిశువు ఒక్కటే. వస్తువులు సంగతులు ఉన్నంతసేపే శిశువుకి వాటి పట్ల ఆకర్షణ. అవి గతించగానే మరిక దృష్టి ఉండదు. అలా వస్తువులు సంఘటనలు శిశువుపై ముద్ర వేయవని, ప్రభావితం చేయవనేది తేటతెల్లం. జ్ఞాని విషయం కూడా అంతే. అందుకే జ్ఞానిని గుర్తుపట్టలేదు గారు. జ్ఞానిని గుర్తుపట్టడం కాదు, జ్ఞాని నిన్ను గుర్తుపట్టడు. పసిపిల్లవాడు ఏ విధంగా అయితే అమరు తల్లిని గుర్తుపట్టాడు, కానీ కాన్స్టెంట్ అసోసియేషన్ వల్ల నువ్వు ఎత్తుకుంటుంటే నీతో కంఫర్ట్ జోన్కి వస్తాడు, అలవాటు అవుతుంది. అంతవరకు జ్ఞాని విషయంలో కూడా వీళ్ళు తన వాళ్ళు పరాయి వాళ్ళు, ఇష్టము అయిష్టము ఇటువంటిది ఉండదు. ఏది జరిగినా భగవద్గీత. నిజానికి జ్ఞానులు అజ్ఞానులు ఎవరూ లేరు. జ్ఞాని అని చెప్పుకోవటము, జీవన్ముక్తి అని చెప్పుకోవటము అజ్ఞాని దృష్టిలోనే కానీ ఆత్మ దృష్టిలో కాదు. ఏమన్నా పద్మజ, చాలా సంతోషం. ఏమన్నా ఉందే? లేదు గురువు గారు. గురువు గారు చెప్పండి. ఇది జ్ఞానం విషయంలో ఒక డెఫినేషన్ ఇచ్చారు కదా. ఎవరి సమక్షంలో అయితే ప్రశాంతత లభిస్తుందో వారు జ్ఞానులు అన్నారు. మన శిశువు విషయంలో కూడా అంతే. మనం ఎవరి శిష్యునైనా చూస్తున్నప్పుడు మనకి ఆ ప్రశాంతత, ఆనందం లభిస్తుంది. అలాగే జ్ఞానం అంతే. ఇక్కడ ఏంటంటే శాంతి లభిస్తుందన్న పదం కూడా అజ్ఞాన దృష్టితో చూస్తాడు. పలానా చోటుకి వెళ్ళాను, వారిని దర్శించాను, ఐఆమ్ వెరీ కంఫర్టబుల్. జ్ఞాని చెప్పడు యు ఆర్ కంఫర్టబుల్ ఇఫ్ యూ కమ్ టు మీ అని చెప్పడు. అట్లా అంటే ఎవరి సమక్షంలో అయితే మీకు ఆందోళన ఉండదో, ప్రశాంతత నెలకొంటుందో, ఇక్కడ వ్యక్తిగా చూస్తున్నాము. దాన్ని కొంచెం డీప్ గా చూస్తే ఆత్మ సన్నిధిలో మీకు ప్రాపంచిక విషయాలు ఉండవు అని అర్థమవుతుంది. జ్ఞానిని ఒక వ్యక్తిగా తీసుకోవద్దు. జ్ఞానం అంటే ఆత్మస్థితి. నీవు ప్రాపంచిక విషయాలు లేకుండా నిలిచి ఉన్నప్పుడు ఆత్మతోనే ఉంటావు కాబట్టి శాంతంగా ఉంటావు. భౌతికంగా చెప్పారు కాబట్టి ఎప్పుడు ప్రశాంతతే ఉంటుంది జ్ఞాని దగ్గర అని అజ్ఞాన దృష్టితో చెప్పిన మాట అది. ప్రాక్సిమిటీ, దగ్గరగా ఉంటే ఇట్లా అనిపిస్తుందనేది ఒక మానసిక ధోరణి. జ్ఞాని అనే బదులు జ్ఞానం. ఎక్కడైతే జ్ఞానం ప్రకాశిస్తూ ఉంటుందో, ఎవరికి అనే పదం పక్కకి పెడితే ఆ జ్ఞాన సమక్షంలో ఈ అహంకారము పూర్తిగా వృత్తిరాహిత్యమై శాంతిని అనుభవిస్తుందని చెప్పుకోవచ్చు. అంటే ఆలోచన తల ఎత్తని స్థితి ఏర్పడుతుంది అని మనం ద్వైతంలో చెప్పుకోవచ్చు. అంతవరకు దేనికి? గతంలో మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. సోమర్సెట్ మామ వచ్చాడు, పెద్ద లిస్టు రాసుకుని షిప్లో అడగాలని చెప్పి వచ్చాడు. హాల్లో కూర్చున్నాడు, ఫెయింట్ అయిపోయినాడు. గంటన్నర దాకా లేవలేదు. లేచాడు, తప్పకుండా సొంతకి వెళ్ళిపోదాం అన్నాడు.
ఏమిటి ఏమి అడగకుండా వెళ్ళిపోతున్నాము అని తన సహాయంతో వచ్చిన వాడిని అడిగాడు కంపానియన్. ఆల్ డౌట్స్ ఆర్ క్లియర్, వెళ్ళిపోదాం పదా అంటే మహర్షికి విషయం చెప్పినప్పుడు దేర్ ఈజ్ ఆల్రెడీ హార్ట్ టు హార్ట్ టాక్ టేకెన్ ప్లేస్, లెట్ హిమ్ గో అన్నాడు. ఇక్కడ హార్ట్ టు హార్ట్ టాక్ అంటే మహర్షి హార్ట్ నుంచి సోమర్సెట్ మామ హార్ట్ కాదు, అక్కడ తనకు తానుగా ప్రకాశించినటువంటి ఆత్మస్థితి అక్కడ ఏర్పడింది. మీరు అనుకోవచ్చు మహర్షి దగ్గరికి వస్తేనే ఏర్పడిందా, ఎక్కడుంటే ఏర్పడుతుందా అనేది ఇట్ ఇస్ $1 million క్వశ్చన్. నోబడీ నోస్. వీడు అట్రిబ్యూట్ చేస్తాడు, నేను ఇండియా వెళ్ళాను, రమణ మహర్షిని దర్శించాను, వెళ్ళటమే తడవుగా ఐ లాస్ట్ మై ఇండివిడ్యువాలిటీ. అంతవరకు దేనికి? సనందనాథులు సత్యాన్వేషణలో బయలుదేరినప్పుడు దక్షిణామూర్తిని చూడటం ఏమిటి? ఏకంగా ఆ మౌనంలోనే స్వరూప జ్ఞాన ప్రకాశం ఏమిటి జరిగింది కదా. ఒక మాట వీళ్ళు అడగలేదు, ఆయన చెప్పలేదు. కాబట్టి ఏ విధంగా ఉంటుంది ప్రశాంతత అనేది? ఆత్మ ఎదుట అంటే హార్ట్ టు హార్ట్, నీలోనే ఉన్నాడు గురువు అని చెప్పటం, నీలోనే ఉన్నాడు జ్ఞాని అని చెప్పటం, నీవే జ్ఞానివి అని చెప్పటం. అంతేగాని భౌతికంగా ఒక చోటికి వెళ్ళటం, ఇది జరగటం అనేది దేహాత్మబుద్ధితో అనుకోవచ్చు. ఎందరో దర్శించడానికి వచ్చారు మహర్షిని, మరి అందరికీ జరిగిందా? లేదు కదా, కొందరికే కదా. కాబట్టి పక్వత వచ్చినప్పుడు ఆ స్థితిలో హార్ట్ టు హార్ట్ టాక్ వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ఇదిగో ఆత్మ సమీపంలో, ఎరుక సమీపంలో అహంకారం ఎగిరిపోతుంది, ఉండదు. ఏమైనా హృదయం ఇంకేమైనా ఉందా? గురుగారు. ఇంకేమైనా ఉందా? లేదు గురుగారు. అంటే ప్రాక్సిమిటీ అనే పదం ఆ, ఎట్లా ఉంటుందంటే ఆలోచన లేనటువంటి స్థితి ఆత్మకి దగ్గరగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఆ, నీవు ఇంట్లో నుంచి అడుగు బయట వేయకపోతే ఇంట్లోనే ఉంటావుగా. అవును గురుగారు. ఇల్లు అంటే ఆత్మ, ఇల్లు అంటే అవేర్నెస్, ఆలోచన అంటే అవుట్ సైడ్ థింకింగ్, అన్యత్వం. నువ్వు అన్యత్వాన్ని చూస్తుంటే ఏకత్వం అక్కడ ఉండదు. బహిర్ముఖం అయినట్టే. ఇంకా ఏమా? అది ఇంకా బహిర్ముఖం అయినట్టే. ఆలోచన వస్తే ఇంకా ఇక్కడ అంటే మనం ఎట్లా తీసుకోవాలి అంటే అంతర్ముఖము బహిర్ముఖం అనేది మాయలో చెప్పుకునే మాటలు. గురుగారు. అసలు ఉనికి లేని దానికి సాక్ష్యం ఏంటి, అంతరం ఏంటి? నీవు అనుకుంటున్నావు నేనంటే ఈ దేహము అని, దేహం లోపల దేహం బయట అనుకుంటున్నా. సో బాహ్యాంతరములు అనే పదం విత్ రిఫరెన్స్ టు ది బాడీ మైండ్ కాంప్లెక్స్. కళ్ళు తెరిస్తే అన్యత్వం కనపడుతుంది, కళ్ళు మూస్తే సృష్టి ఎగిరిపోయింది, ఏం చూడండి. కాబట్టి నీవు చూచినా చూడకపోయినా నేను ఉన్నాను అన్న జ్ఞానము నీ సహజత్వమని గుర్తించు అని అర్థం. ఎందుకంత జ్ఞాని అని శిశువు అని చెప్పుకోవచ్చు. అవగాహన ఉన్నదే జ్ఞానము. అందరూ జ్ఞానులేరు, అజ్ఞానులు లేరు. కారణం ఆది నుంచి ఈ అహంకారము
ఈ వ్యక్తిత్వము తృణీకరించబడింది. ఇది లేదు. నువ్వు ఎంత చెప్పినా నాది సంసారము, ఇల్లు నాది, వీడు నా వాళ్ళు అంటూ ఆలోచనలు వస్తున్నాయిగా. అవును. అందుకని ఈ విధంగా చెప్పడం జరిగింది. ఉన్నది జ్ఞానం. ఇంకో విషయం ఏంటంటే ఇండివిజువల్ రియలైజేషన్ ఉండదు. నువ్వు జ్ఞాని అని అన్నావు అంటే అజ్ఞానం ఉండి తీరాలి. అజ్ఞానమే లేనప్పుడు మరి ఎట్లా తీసుకోవాలి? ఉన్నదే జ్ఞానంగా. ఉమ్. కాబట్టి మహర్షి దృష్టిలో అందరూ జ్ఞానులేను, ఉమ్. అందరూ జీవన్ముక్తులేను. ముక్తి అంటే ఆత్మస్థితి. ఎందరిని కనబడుతున్నా ఆత్మ లేకుండా వారు ఉంటారు. ఓకే, ఉమ్. ఓకే గురు. ఇంకా ఇంకేమైనా ఉంటే చెప్పమ్మా రోజా. గురుగారు మొన్న ఎప్పుడో ఒకటి పెట్టారు, అది అడగచ్చా గురువు గారు? ఇప్పుడే స్టేటస్ లో పట్టించింది, నువ్వు తినకుండా అడిగితే ఎట్లా? కాదు గురువు సరే గారు, అడుగు. అంటే శిష్యుడు ఎన్నుకునే గురువుకి శిష్యునికి ఉన్న శక్తే ఉంటుంది, ఆ, గురువు ఎన్నుకున్న శిష్యునికి గురువుకున్నంత శక్తి ఉంటుంది అన్నారు. అంటే అర్థం ఏంటి తల్లి? ఇద్దరు ఆత్మేను అని అర్థం. ఆ ఉన్నది ఆత్మేను. శిష్యుడు ఆత్మే, గురువు ఆత్మే. ఆ అంతేగాని శిష్యుడు అంటే ఏదో లోయర్ సెల్ఫ్, వాడు ఎందుకు పనికిరాడు అని అంటాడా మహర్షి? నీకు అన్నారు. నాకు భేదం లేదు, నీవెంత నేను అంతేను అన్నారు. నువ్వు అనుకుంటావు. ఆయన అవును. మహనీయుడని. ఆయన ఏమన్నారు తెలుసా మహర్షి? భగవంతుడిని చూడవచ్చునా అంటే నేను చూస్తున్నా కదా నిన్ను అన్నాడు. ఇంకే భగవంతుడు అన్నాడు. అవును గురువు గారు. మరి ఇంతకంటే నీకు రిప్లై ఏం కావాలి? ఎన్నుకోవటము అంటే ఉన్నది ఒకటే, సత్యము. శిష్యుడు ఆత్మే, గురువు ఆత్మే. నీవు లఘు అనుకుంటున్నావు కాబట్టి విచారము చేత నీవే గురువై కూర్చుంటావు. లఘు అనేది ఎక్కడా లేదు. గురువు గారు ఇంకేమైనా డౌట్ ఉందా? ఇప్పుడు క్లియర్ అయింది. అదే ఇక్కడ గురువు ఎన్నుకున్న శిష్యుడికి గురువుకున్న శక్తి ఉంటుందంటే బహుశా గురువు గారు కనుక మన్ని సెలెక్ట్ చేసుకుంటే ఎక్కువ ఉంటుందేమో అనుకున్నాను గురువు గారు. ఎందుకంటే గురువు లేడు, శిష్యుడు లేదు, ఉన్నది జ్ఞానం. గురువు గారు గురు శిష్యులుగా కనపడతారు. అవును గురువు గారు. శంకర భగవత్పాదుల వారు కూడా గురువుని ఎత్తుక్కుంటూ కాలిడి నుంచి కాలి నరకన దాకా పరిగెత్తాడు. అవునండి. అక్కడికి వెళ్ళి ఏం తెలుసుకున్నాడు? గురువు లోపల ఉంటాడు. అవునండి. భజగోవిందం మూఢమతే అని రాసుకున్నాడుగా. అవునండి. గోవింద భగవత్పాదుల వారిని కలిశాడు. అవును. కాబట్టి గురువు అంటే పెద్దదని, లఘువు అంటే చిన్నదని, అది ఒక అజ్ఞాన దృష్టి తప్ప జ్ఞానంలో అటువంటి భేదం ఉండదు. అంతా జ్ఞానం ఒకటేను. గురువు గారు అర్థమైంది గురువు గారు. ఇంకేమైనా ఉన్నాయా? లేదు గురువు గారు, అర్థమైంది. ఏమన్నా రవి? గురువు గారు, గురువు కూడా ఏమి అందించరు కదా గురువు గారు. గురువు అందించడానికి నువ్వు అన్యంగా ఉంటేగా. నీవు వేరుగా ఉంటే అనుకోవచ్చు, గురువే లోపల ఉండి నడిపిస్తున్నాడు. గు అంటే అజ్ఞానము, రు అంటే తొలగించేది. ఆత్మే గురువు, ఆత్మే దైవము, ఆత్మే భగవంతుడు అని చెప్పడం.
అవును. ఇదంతా బాగానే ఉందా? ఈ ఈ ఈ గురువు శిష్యునికి శక్తిపాతం చేసి జ్ఞాన సిద్ధిని బోధిస్తాడు, ఇదంతా అజ్ఞానమే కదా గురువు గారు. ఉమ్. అజ్ఞానంలో ఎన్ని చెప్పుకున్నా ఆ, ఆశపడతాడు, ఉమ్. ఏదో వస్తుంది ఏదో వస్తుందని. చివరికి తన లోపలే ఉండి వస్తుంది తెలుస్తుంది. అట్లా ఆ, ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళినా మహర్షి ఏమంటాడు, నీవే ఆత్మవి నీవే ఆత్మవి తెలుసుకో అంటాడు. అంతేగా నువ్వు నా దగ్గరికి రా, అవును. ఏదైనా పెట్టులో పెట్టిస్తాను తీసుకెళ్ళు చెప్పరుగా. అవును. ఇంతవరకు ఎవరు అట్లా చెప్పలేదు గురువు గారు, భగవాన్ తప్ప. అందరూ అందించి ఏదో విధంగా. అవును. మిగిలినవన్నీ కూడా నాయన కొన్ని పాపులారిటీ మెజర్స్ ఉంటాయి, వాటి జోలి మనకెందుకు. అవును. గురువు లోపలే ఉన్నాడు. మహర్షిని అడిగామనుకో, మీ గురువు ఎవరని ఏమన్నాడు, ఆత్మే. ఉమ్. నన్ను అడిగితే నేను అదే అంటా, నాకు భౌతికమైన గురువులు లేరు ఆయన. అవును గురువు గారు. ఎవరు చెవిలో వచ్చేవి మాట్లాడలేదు, తంత్రోపదేశం లేదు, యంత్రం లేదు, తంత్రం లేదు, మాయ లేదు, ఏదీ లేదు. మరి గురుగారు, ఎలా జరిగింది? ఆ, చెప్పమ్మా. శంకర భగవత్పాదుల వారికి ఆ, 12 ఏటే జ్ఞానోదయం అయింది కదా. ఇంకా చిన్నప్పుడే. ఇంకా ఇంకా 8వ ఏట కావాలి, ఆ, 8వ ఏట ఓకే. అయింది. కానీ అతనికి ఆ, 2 విషయాల్లో అజ్ఞానమే కనపడ్డది కదా. ఒకటి, అదో అదో రాజు ఈ వేషం వేసుకుని వెళ్ళాడు అతను, ఏది మర్చిపోయాను, చండాలుడుగా కనపడినప్పుడు నువ్వు దూరం అన్నాడు. అంతేగా. అంటే జ్ఞానాన్ని ఎందుకని? అంట కదా. ఎందుకని ఉమ్. ఇంత తెలిసినప్పటికీ వేదం తొలగలేదు. అదే అంటాను, అది ఎలా తప్పుగా తొలగలేదు. తెలిసింది. నేనా ఆత్మ అని అడిగినప్పుడు కాళ్ళ మీద అవును. పడ్డాడు కాబట్టి అవును, కాదు అంటే అంతవరకు జ్ఞానం అయినా కూడా అంటే ఇక్కడ సంపద జ్ఞానం అన్న రాలేదు. పదం కాదు. కాదు నాయన, జ్ఞానం అన్న పదం కాదు. ఇప్పుడు అగ్గి పుల్ల వెలిగించగానే మొత్తం తగలబడదు. అగ్ని ఉన్నది కానీ ఇంకా దేహాత్మ బుద్ధి నష్టం కాలే. అది కాలేదు. అందుకని మనీషా పంచకం చెప్పాల్సి వచ్చింది. ఏది చండాలుడి రూపేణ అవును. కుక్కలతో వస్తూ ఉంటే ఈ శిష్యులంతా తొలుగు అన్నారు. శంకరాచార్యులు కూడా ఆగలేదు, తొలగన్నాడు. ఆయన కూడా తొలగవలసింది దేహమా ఆత్మ అంటూ కంప్యూటర్ క్వశ్చన్ వేశాడు. అలాగే ఆ, అలాగే పరకాయ ప్రవేశం కూడా చేయడం జరిగింది కదా. అది అంతేగా మరి మరి. జ్ఞానం అయిన తర్వాత మళ్ళీ ఇన్ని ఎలాగొచ్చి అజ్ఞానం కలిగింది అని. కర్మ అజ్ఞానం కాదు, కర్మవశంగా. కర్మవశమా? ఆవిడ తోటి పోటీ పడుతూ కామశాస్త్రాల గురించి అడుగుతుంది. అవును. మండల మిశ్ర ఎవరు ఉన్నాడు, వాడి పేరు నాకు గుర్తు రావటం లేదు. అడిగినప్పుడు నాకు సమయం ఇవ్వు, నేను తెలుసుకుని వస్తానంటాడు. ఆవిడ సరస్వతి అవతారం. రాజుగా అక్కడికి వెళ్తాడు, వెళ్ళి కామ విషయాలు తెలుసుకుని వస్తాడు సమాధానం చెప్పటానికి. అవును. అందుకని అక్కడ దేహం వదిలిపెట్టి పరకాయ ప్రవేశం చేశాడు. శక్తులు ఉన్నాయి, అష్టసిద్ధులు ఉన్నాయి ఆయనకి, అన్ని శాస్త్ర జ్ఞానం ఉంది, కామశాస్త్రంలో లేదు. అందుకని వెళ్ళి అడుగుతాడు. అంటే జ్ఞానికి తెలియని విషయం అంటూ ఉండదు కదా. మళ్ళీ ఇక్కడ రెండు భౌతికంగా ఎలా కాదు జరిగింది? నాయన, అట్లా కాదు. తెలియని విషయం అనద్దు. జ్ఞానం అనంతం అని తెలుసు, నువ్వు స్పెసిఫిక్ గా అడుగుతున్నావు. ఫిజిక్స్ ఏమిటి, కెమిస్ట్రీ ఏమిటి, స్పేస్ ఏమిటి, మరి అవి అడగాలి అంటే అవి తెలుసుకున్నాడు దగ్గరికి వెళ్ళాలిగా. ఐన్స్టీన్ చెప్పినటువంటి థియరీ ఏమిటని అడిగాడు అనుకో జ్ఞానిని, మరి ఐన్స్టీన్ దగ్గరికి పోవాల్సిందే. వీడికేం తెలుసు? సర్వము తెలుసు అంటే ఉద్దేశం మీరు అనుకునే శాస్త్రం కాదు, సర్వానికి ఆధారం తెలుస్తుంది అంతవరకు, వస్తు విషయాలు కాదు. కనుక కర్మవశంగా ఆ విధంగా వెళ్ళాడు.
వెళ్ళటమే కాదు, తల్లికి అంతిమ దశలో నేను వస్తానని చెప్పి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి ఏమడిగింది? కృష్ణమూర్తిని, నారాయణ, శివుని చూపించమంది. నువ్వు చూడమన్నాడు. ముక్తిని ఎవరికి ఇవ్వలేదు, ఆత్మని ప్రకాశింప చెయ్యలేదు ఆయన కూడా. ఏమైనా? రమణ మహర్షుల వారి విషయంలో కూడా ఆ, అతను అన్ని శాస్త్రాలు చదవలేదు. లేదు. అయినప్పటికీ అతని జ్ఞానం అయిన తర్వాత అతను సకల శాస్త్రాల్లోనే కోట్ చేస్తుండేవాడు, విషయాన్ని కోట్ చేస్తుండేవాడు. అంటే కోట్ చేయడానికి కారణం కాదు. కోట్ చేయడానికి కారణం ఏదో సందర్భంలో వారి ముందు ఉంచటం, అంతకంటే గుర్తుంది కాదు. ఏ జన్మలోనో చదివి ఉంటానన్నాడు. పైగా ఇవన్నీ అర్థమవుతున్నాయి అన్నాడు. కోట్ చేస్తున్నాడు అంటే అంతవరకు దేనికి? మీరున్నది ఆశ్రమం ఏమిటంటే అతి ఆశ్రమం అంటూ తలాంతోడికి కోట్ చేశాడు. అంటే కోట్ చేస్తున్నాడు అంటే మీరు చెప్పినటువంటి ఒక ఫీడ్బ్యాక్. ఆయన సొంతంగా పుస్తకాలేని చదివి నేర్చుకోలేదు, అనవసరం కూడా. ఆ విధంగా ఉంటుంది. ఆ ఫలానా పుస్తకంలో మీరు రిఫర్ చేసుకుంటే అని కూడా అన్నారు కూడా కొన్ని విషయాలని. అంటే అర్థం ఏంటి? వీళ్ళు చెబుతూ ఉంటే వాటిని చెప్పాడు అంతవరకు. తానే ఏది కూడా చదవలేదు, నాకు అవసరం లేదు. ఆయన చదివింది ఒక్కటే ఒక పెరియ పురాణం, చిన్నప్పుడు పెరియ పురాణం చదివారు. అంతవరకు. అందులో ఉన్నటువంటి యోగుల యొక్క జీవితం నేను ఎప్పుడు అనుకున్నాడు అంతవరకు. 63 యోగుల యొక్క ఆ నాయనార్ల గురించి చదువుకున్నాడు అంతవరకు. ఇంకెవరైనా ఉందా? ఎందుకంటే సమయం ఎప్పుడు అదృశ్యమవుతుందో తెలియదు. అయితే గురువు గారు ఇప్పుడు ఈ చెప్పండి. స్వయం ప్రకాశమైన ఈ జ్ఞానానికి, ఈ స్వరూప జ్ఞానానికి ఈ సృష్టిలో ఉన్న ఏ జ్ఞానానికి సంబంధం లేదు. లేదు. ఇది సాపేక్ష జ్ఞానం. ఇది ఒక కళ. తెర మీద పడుతున్న బొమ్మలు లాగా జాగ్రత్త స్వప్న సుషుప్తలు సాగిపోతూ ఉంటాయి. తెర అనే జ్ఞానం ఉండబట్టి నువ్వు గ్రహిస్తున్నావు అంతవరకు. తెరగా మిగిలిపో అంటే ఆత్మగా ఉండు అని అర్థం. అంతకంటే ఏం లేదు. అంటే ఆత్మగానే ఉన్నావు. అది ఆత్మజ్ఞానానికి తను తాను తెలుసుకుంటాం, ఆత్మ వృత్తి చేత తను తాను తెలుసుకుంటాం అనే జ్ఞానం తప్ప మిగతా ఈ మాయలో ఉన్న ఎటువంటి ఏ శాస్త్రాల యొక్క జ్ఞానము దానికి తెలియదు. అసలు దానికి తెలియదు కాదు, అనవసరం. అది ఆధారంగా చదువుకుంటాం. ఆ దేశ ఆధారంగా ఈ శాస్త్రాలు చదువుకుంటున్నాం అంతవరకే. అంతవరకు. కానీ దానికి దీనికి ఆ రెండు జ్ఞానాలకి సంబంధం లేదు. ఆత్మస్థితిలో, ఆత్మ జ్ఞానములో సృష్టి లేదు. శాస్త్రాలు ఎక్కడ ఉంటాయి? మనస్సు లేదు, అహంకారం లేదు, ద్వైతము లేదు, అవస్థలు లేవు, జరణ మరణాలు లేవు. అది గెటింగ్ పాయింట్. అర్థమైంది గురుగారు. అంటే అసలు ఈ మాయలో సంబంధించిన ఏ జ్ఞానము యొక్క విశేషము దానికి తెలియదు, అది దాన్ని గుర్తించదు. అసలు లేనిది కూడా అని గుర్తిస్తుంది. విశేషం చూడు, చీకటిని, అజ్ఞానాన్ని ప్రకాశింపజేస్తుంది. నాకేమీ తెలియదంటావే, తెలియని విషయాన్ని చెప్పడానికి కారణం ఆత్మజ్ఞానం. ఒకవేళ ఈ శాస్త్ర జ్ఞానము బాగా మనము వంట పట్టించుకున్నా ఆ స్వరూప జ్ఞానం వచ్చిన తర్వాత ఇవన్నీ ఎగిరిపోతాయి కదా గురువు గారు? ఉంటే కదా ఇప్పుడు కూడా. ఇప్పుడు కూడా ఉంటేగా. అది కూడా చెప్పారుగా, ఒక సైంటిస్ట్ భూమి గుండ్రంగా ఉందా, ఫ్లాట్ గా ఉందా, థియరీలు రాశాడు. కాసేపు నిద్రపోతే థియరీలు ఎగిరిపోయినాయిగా. అందుకని వీళ్ళకి ఈ శాస్త్రం అవగతం తెలియదు ఇంకా అసలు జ్ఞానికి. అంటే మానసిక ధోరణులు పూర్తిగా
అంతరించిపోతాయి అని అర్థం. ఆ, అదే సముద్రంలో అలలు వచ్చినట్టు ఇక్కడ కూడా ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచన లేకపోతే అల లేకపోతే సముద్రం ఏముంటుంది? ఆ, ఆలోచన ఉన్నా లేకపోయినా